ఈ స్టోరీలు ఇంకా మీకు జనాల ఆడియన్స్ చూడాలి, థియేటర్ రావాలి అనుకోవడానికి ఏమున్నది? మెయిన్ ఏంటంటే అండి, జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైమ్స్లో ఆఫ్టర్ కోవిడ్ మనకి మలయాళం సినిమా మీద ఎక్కువ, మన తెలుగు ఆడియన్స్ కూడా మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. చూసి అరే ఇది సినిమా, మన సినిమాలు మనకేంటి, మనకి ఎలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు, మనకి ఎలాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు, సినిమాలు భలే రాస్తున్నారు అని అంటున్నారు కదా. అంటే నేను అలా అన్నా మనం చూసి అలా అన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా వచ్చి చూడాలి అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇది ఒక ఆన్సర్ ఇవన్నీ పక్కన పెడితే మీకు ఆ ఫీలింగ్ ఇస్తుంది. ఏదో మలయాళం సినిమా ఫీలింగ్ అనట్లేదు, ఇది ప్రాపర్ తెలుగు సినిమా. మేము కూడా అలాంటి సినిమాలు చేయగలం, మా దగ్గర ఉన్నారు అలాంటి రైటర్లు అని చెప్పే ఒక మంచి సినిమా అండి ఇది. అంటే మరి ఓన్లీ తెలుగైనా రిలీజ్, ఏరియా లాంగ్వేజెస్ కూడా? ప్రస్తుతానికి తెలుగే అండి, ప్రస్తుతానికి తెలుగే. ప్రాపర్ కంటెంట్ యూనివర్సల్ కంటెంట్ కదా? కంటెంట్ యూనివర్సల్ కంటెంట్. ఇక వేరే కంట్రీస్లో కూడా రిలీజ్ అవుతుంది, కానీ లాంగ్వేజ్ అయితే ప్రాపర్ తెలుగే. ప్రాపర్ తెలుగు. అంటే మ్యాక్సిమం అంటే ఎన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి? ఇంకా మా ప్రొడ్యూసర్ ప్లాన్ చేస్తున్నారు. అదే మీకు 2 రోజులు అన్నాను కదా, అదే అంతా అవుతుంది. మంచిగానే రిలీజ్ అవుతుంది, ప్రాపర్ రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే మనం ఒక సినిమా రిలీజ్ అనౌన్స్ చేసుకుంటాం. అవునండి. కానీ సడన్ గా ఏరే వాళ్ళు వచ్చి పడతారు. అవునండి, అవును. దాంతో థియేటర్లో ప్రాబ్లం అవుతుంది, మొత్తం ఇది అయిపోతుంటది కదా. సో ఏం లేకుండా చూసుకుంటున్నారు. మా ప్రొడ్యూసర్ చింతగోపాలకృష్ణ రెడ్డి గారు చూసుకుంటున్నారంట అదంతా. వాళ్ళ అమ్మాయి వినీషా గారు వాళ్ళు ఆ ప్లానింగ్ లోనే ఉన్నారు. మంచి రిలీజ్ కోసం, ఈ రిలీజ్ కూడా మంచి రిలీజ్ దొరికి వాళ్ళు ప్లాన్ చేసి February 6th ప్లాన్ చేశారు. సో థియేటర్స్ విషయం ఇదంతా కూడా వాళ్ళే చూసుకుంటున్నారండి. మాకు మంచి రిలీజ్ దొరికేలా బాగానే ఉంది ప్రస్తుతానికి.